రంజిత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా చెప్పేది ఒకటే, వైఆర్టీవీ న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, లైక్ చేసుకోండి. ఇప్పటివరకు ఈ ఛానల్ ఎవరైనా తెలియకపోతే ఖచ్చితంగా కూడా తెలియజేయండి. రైట్, ఇక నేరుగా నేను సబ్జెక్ట్లోకి వెళ్తా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరిగింది, ఆ రేవంత్ రెడ్డికి సంబంధించిన హాట్ టాపిక్ సంబంధించిన అంశాన్ని ఈరోజు ప్రధానంగా కూడా మనం చర్చించుకోబోతున్నాం. రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ మార్పు అనే పేరుతో వచ్చిన ఈ తెలంగాణలో మార్పుతో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజల యొక్క జీవితాలలో మార్పు తెచ్చిందా, లేకపోతే నిజంగానే కాంగ్రెస్ పార్టీలో మార్పు వచ్చిందా, లేకపోతే రేవంత్ రెడ్డికి సంబంధించిన ఒక వ్యక్తిగా అంటే ఆయన కుటుంబానికి సంబంధించి ఆయనలో మార్పు వచ్చిందా అనేది ఈరోజు మీ అందరి ముందు నేను ఉంచబోతున్నాను. ఈ తెలంగాణలో ఏం జరుగుతుంది ఏంటి అనే విషయాలకు సంబంధించి కూడా అన్ని విషయాలను తెలియజేస్తున్నాను. గత కొన్ని రోజులుగా లైవ్కి రాకపోవడానికి పెద్దగా కారణాలు ఏమీ లేవు. ఓ పక్కన ఒత్తిళ్లు, మరో పక్కన కేసులు, ఇతరత్ర కారణాలు, దాంతోపాటుగా కాస్త అనారోగ్య సమస్య వల్ల రాలేదు. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అనే విషయానికి సంబంధించి మీ అందరికీ చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. అసలు ఏం జరిగింది, ఈ తెలంగాణలో ఏమైపోతుంది అనే విషయాన్ని ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది అడుగుతున్న ప్రశ్న. ఎస్, తెలంగాణలో రేవంత్ రెడ్డికి సంబంధించి ఒక సంచలనం జరగబోతోంది. అది నేను కాదు చెప్పింది, స్వయాన రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ఒక్కరూ కూడా చెప్తున్న విషయమే. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక మైండ్ గేమ్ ఆట మొదలుపెట్టిండు. దాంట్లో ఎవరు ఏమైతారు అనేది కూడా ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఆయన అభిమన్యుడా లేకపోతే అర్జునుడా, పద్మవ్యూహాన్ని రచించింది ఎవరు ఏంటి అనేది ఈరోజు మీ అందరికీ కూడా తేటతెల్లం చేసే ప్రయత్నం నేను చేయబోతున్నాను. ఎస్, నిజమే మిత్రులారా, ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. వాస్తవాలను తెలంగాణ బిడ్డలందరికీ కూడా తెలియజేయండి. నిజాలను చాలా నిర్భయంగా కూడా చెప్పండి. కాంగ్రెస్కు సంబంధించి వెన్నుపోటు జరగబోతుంది అనే విషయాన్ని కూడా చాలా క్లారిటీగా కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం. ఏం జరిగింది అసలు అనేది ఫస్ట్ దానికి సంబంధించిన ఒక వాళ్ళకి సంబంధించిన ఇంట్రో ఒకసారి మీరే అయినారు. వాస్తవాలు ఒకసారి ఆలోచించండి. ఇతను అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేయక ముందుకు విపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి గురించి కాసేపు మనం చర్చిద్దాం. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా అందరూ కొనియాడచ్చు, దాంట్లో తప్పు లేదు. ఈ రేవంత్ రెడ్డికి సంబంధించి అసలు ఏమనుకున్నాడు, ఎట్లా ముఖ్యమంత్రి అయిదాం అనుకున్నాడు, ఎందుకు ముఖ్యమంత్రి అయింది అనేది ఇప్పుడు తెలంగాణ ప్రజలందరికీ తెలియాలి. సో ఒక వ్యూహం, ఎలాంటి వ్యూహంతో అమల్లోకి వచ్చిండు, రేవంత్ రెడ్డి చేసిన వ్యూహం ఏంటి, రేవంత్ రెడ్డి చాణక్యుడా, అభిమన్యుడా, పద్మవ్యూహాన్ని సృష్టికర్తన, ఏం జరిగింది అనేది చాలా క్లారిటీగా ఇప్పుడు నేను చెప్పబోతున్నా. రైట్, ఒకసారి ఆలోచించండి. రేవంత్ రెడ్డికి సంబంధించిన ప్రస్థానాన్ని పక్కన పెడతా, రేవంత్ రెడ్డికి సంబంధించిన ప్రయాణాన్ని పక్కన పెడతా, రేవంత్ రెడ్డికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి కావడానికి తాను అనేక రకాలుగా కూడా తన వెంట రేవంత్ రెడ్డి ఒక్కడే సీఎం కాలే, రేవంత్ రెడ్డి వెనుక అనేక మంది కూడా పనిచేశారు. దాంట్లో ప్రధానంగా కూడా పనిచేసిన వ్యక్తులు ఎవరు, ఎక్కడి నుండి వచ్చిళ్ళు, ఏం కథ అనేది కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ఒకసారి చూడండి తెలంగాణ ప్రజలారా, ఏంటి అంటే నిజాలను చాలా క్లారిటీగా మనం మాట్లాడుకుందాం. రేవంత్ రెడ్డి ఎపిసోడ్ ఎక్కడ స్టార్ట్ అయింది, రేవంత్ రెడ్డి ఎపిసోడ్ ఎక్కడ మొదలవుతుంది అనేది ఒకసారి నేను చూస్తా. సీఎం కావచ్చు, ఓకే, ఈ తెలంగాణ రాష్ట్రానికి అంటే వాళ్ళు టీజీ అనుకున్నారు, అంతకుముందు టీఎస్ ఉండే. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఇది చాలా క్లారిటీ. ఈయన గురించి ఇప్పుడు నేను చాలా చెప్పబోతున్నా. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, యాక్సెప్టెడ్. ఇది తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పుతో తాను తన పార్టీలో ఏంది అల్లకల్లోలో జరిగినా, యుద్ధాలే జరిగినా, మానసిక ఒత్తిళ్లే జరిగినా, ఆ పార్టీలో నువ్వుంటావా నేనుంటావా అనే చర్చ జరిగినా, ఏం జరిగినా కూడా అల్టిమేట్గా రేవంత్ రెడ్డి అయితే సీఎం పీఠంలో కూకున్నారు. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇదే రేవంత్ రెడ్డికి సంబంధించిన ఒక కేసు ఉన్నది, మీ అందరికీ బాగా గుర్తుండాలి. దీని పేరే ఓటుకు నోటు కేసు అంటారు. ఈ కేసు తెలంగాణలో చంటి పిల్లగాన్ని అడిగినా చెప్తారు. ఎవరు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ప్రస్తుత రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన ఒక కేసు ఉందండి. ఈ కేసు ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా కూడా మారుతున్న పరిస్థితిని మనం చూస్తాం. సో మొత్తానికి రేవంత్ రెడ్డికి సంబంధించిన ఎపిసోడ్లో ఓటుకు నోటు కేసు అనేది ఒకటి బలంగా ఉంది. దానితో పాటుగా రేవంత్ రెడ్డి మీద వచ్చిన కొన్ని ఆరోపణలు, నేను క్లారిటీగా చెప్తున్నా, రేవంత్ రెడ్డి మీద కొన్ని ఆరోపణలు ఉంటాయి. అవి ఎప్పటికీ ఉంటాయి, మీ అందరికీ తెలిసిన ఆరోపణలకు సంబంధించి ఏంటిది అంటే తెలంగాణ బిడ్డలారా,
ఇతను అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కాకముందుకో అంటే ఏదైనా సెటిల్మెంట్లు చేసేవాడు, బ్లాక్మెయిల్ చేసేవాడు, రకరకాలుగా ఇబ్బందులు పెట్టేవారు అనేది అప్పటి ప్రభుత్వానికి సంబంధించి అంటే ప్రస్తుతానికి విపక్ష పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కానీ ఇతరత్ర లీడర్లు అందరూ కూడా ఆరోపణలు చేయడం మనం విన్న విషయం. సరే, దాన్ని పక్కకు పెడదాం, ఓటుకు నోటు కేసు పక్కన పెడదాం. మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయిన రేవంత్ రెడ్డి తాను ఏం కావాలనుకున్నాడు, ఏం చేయాలనుకున్నాడు, తెలంగాణలో ఏం జరుగుతుంది, చాలా క్లారిటీగా బొమ్మ ఏం జరుగుతుంది అనేది నేను చెప్తాను. నేను తెలంగాణ బిడ్డలారా, వీళ్ళందరికీ సంబంధించిన ఒక మ్యాజిక్ ఉంటుంది. తెలంగాణకు సంబంధించి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఉన్నది, బీజేపీ పార్టీ దరిదాపుగా కేంద్రంలో అధికారంలోకి అయితే చాలా స్పష్టమైన మెజార్టీతో వస్తుంది. ఇది అందరికీ కూడా తెలిసిన విషయమే. కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో వస్తుందా అంటే పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే వాళ్ళ కూటమికి సంబంధించి ఇండియా కూటమి అనేది ఒకటి పెట్టిలు. ఆ కూటమి పొద్దుగా లేస్తే సాయంత్రం వరకు కుక్కలు చింపినిస్తారు. మన భాషలో చెప్పాలంటే తాయినోడు తనలాట అంటారు చూడు, తాయినోడు తన్నుకున్నలాట, తాయినోడు ఉర్రుడు లేకపోతే ఇతరత్ర అంటారు చూడు, అలాంటి పరిస్థితే ఇక్కడ చోటు చేసుకున్నా. ఇది కాంగ్రెస్ కేంద్రంలో ఉన్న పరిస్థితి. నేను రాష్ట్రం గురించి మాట్లాడట్లే, ఇది కేంద్ర పరిస్థితి. ఎందుకంటే ఇండియా కూటమికి సంబంధించి రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా, లేకపోతే ఇంకా చాలామంది నేతలు కూడా ఉన్నారు. వాళ్ళందరూ చాలామంది ఆశించులు, చాలామంది భంగపడ్డరు. ఆ కూటమి నుండి చాలామందిగా ఒక్కొక్కరు కూడా బయటికి వెళ్ళిన పరిస్థితి. దీంట్లో ప్రధానంగా కూడా మొన్నటి పార్లమెంట్ ఎన్నికలకు అంటే పార్లమెంట్ అభ్యర్థుల ప్రకటనలో నాకు తెలిసి మమతా బెనర్జీ ఇట్లా ఏ ఒక్కరికి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ ఒక్కరి నేతకు కూడా టికెట్ ఇవ్వని పరిస్థితి చాలా స్పష్టంగా కూడా ఇక్కడ కనబడ్డది. సరే, సెంట్రల్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించి మోడీతోని అధికారంలోకి వస్తారా, లేకపోతే రాముడి పేరుతోని అధికారంలోకి వస్తారా, లేకపోతే కేవలం ఇప్పుడు ప్రత్యామ్నాయం ఏది లేదు కాబట్టి బీజేపీ కరెక్ట్ అనుకోవడంలో వస్తారా, లేకపోతే హిందుత్వ వాదంతోని అధికారంలోకి వస్తారా? ఇదన్నీ భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఒక వలయాకారంలో ఉన్న విషయాలు. ఇవి చాలామందికి తెలంగాణ బిడ్డలందరికీ కూడా తెలిసిన విషయమే. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది భారతీయ జనతా పార్టీ, ఇది ఒక ప్రాంతానికి, ఒక వాడకు, ఒక గల్లీకి, ఒక గ్రామానికి, ఒక పట్టణానికి, ఒక జిల్లాకు సంబంధించిన విషయం కాదు. భారతీయ జనతా పార్టీకి సంబంధించి యావత్తు భారతదేశ వ్యాప్తంగా కూడా వాళ్ళకు చాలా ట్యాగ్ లైన్లు ఉన్నాయి. దాంట్లో కేంద్రంలో ఏంది అంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి, పార్లమెంట్ ఎన్నికలలో సునాయాసంగా గెలవడానికి ఆస్కారం అయితే ఉంది అనేది మొదటి అంశం. కానీ ఇది నిజమా అబద్ధమా అనేది సర్వే సంస్థలు మాత్రం ఇప్పటి వరకు చేస్తున్న వాటిల్లో ఎక్కడెక్కడ ఎట్లున్నదో మీరు చూస్తున్నారు. కొన్ని రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ఇప్పటికీ కూడా అడుగుపెట్టలేని పరిస్థితి ఉంది. అక్కడ ఎన్నికలకు దూరంగా ఉందామనే ఆలోచనలు కూడా ఉన్నది అనేది ఒకటి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. లేదు మేము అన్ని చోట్ల పోటీ చేస్తాం, ఎక్కడైనా పోటీ చేస్తామంటుంది భారతీయ జనతా పార్టీ. ఇక రెండో విషయానికి వెళ్తా. ఇదే మోడీకి సంబంధించి యావత్తు భారతదేశ వ్యాప్తంగా కూడా కరోనా సమయంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు, దాని తర్వాత నోట్ల రద్దుతో ఈ దేశానికి ఏం ఒరిగింది, దాంతోపాటు ఈ దేశంలో ఏం జరిగింది అనేది మీ అందరికీ తెలిసిన విషయంలే. ఇక్కడ దోచుకున్న వాళ్ళందరూ కూడా ఇతర దేశాలకు పారిపోయిన తర్వాత వాళ్ళందరినీ కూడా వెనక్కి తీసుకురావడంలో విఫలమైందా సఫలమైందా మీకే తెలియాలి. నల్ల ధనం అంటే నోట్ల రద్దుకు సంబంధించిన వ్యవహారం ఏదైతే ఉందో ఆ విషయాన్ని నల్లధనం అంతా తీసుకొస్తా ప్రతి పేదవాడికి ఇస్తానన్న విషయాన్ని మీకే గుర్తుండాలి. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిరు, అది మీకే గుర్తుండాలి ప్రజలారా. ఇది మోడీకి సంబంధించి. ఇక రామాలయం, ఈ రామాలయ గురించి ఎంత చెప్పినా తక్కువే. యావత్తు దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీకి అధికారంలోకి రావడానికి ఒక తొలి ఘట్టం అనుకోవచ్చు, ఇదే చివరి ఘట్టం అనుకోవచ్చు. ఇప్పుడు శ్రీరాముడే వాళ్లకు శ్రీరామ రక్ష లెక్క ఉన్నాడు అనే విషయం ఇది క్లారిటీ. రైట్, ఇది భారతీయ జనతా పార్టీ ఎఫెక్ట్. ఇంకో చివరి అంశం ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా కూడా హిందుస్థాన్, ఇండియన్, భారతదేశం, ఈ పదాలన్నీ మీరు చిన్నప్పుడు చదువుకునేటప్పుడు చాలా క్లారిటీగా వింటారు. పెద్ద వాళ్ళు ఉపన్యాసాలు ఇస్తా అంటే కూడా మనం వింటాం. సో ఈ హిందుత్వం అనేది కూడా ఈ పార్టీకి కలిసి వచ్చింది అనేది గుర్తుపెట్టుకోరు. రైట్, ఇక్కడికి సంబంధించిన ఎపిసోడ్ ఇదంతా ఒక ఎపిసోడ్. ఇక దీనితో పాటుగా నేను కాంగ్రెస్ పార్టీకి పోవాలనుకుంటున్నాను. ఎందుకు అంటే చాలామంది నేను పల్లెలలో చూసా, పట్టణాలలో చూసా, చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పరిస్థితి ఏ విధంగా ఉంది, పునాదులు ఎట్లున్నాయి ఇతర రాష్ట్రాలకు సంబంధించి. ఎందుకంటే పక్కనున్న ఒరిస్సా, ఛత్తీస్గఢ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఆ పక్కనే ఉన్న మధ్యప్రదేశ్, అట్లా పోతే గోవా, ఇతరత్ర రాష్ట్రాలకు సంబంధించి కేరళ కానీ అన్ని రాష్ట్రాలకు, అస్సాం, మొత్తం అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఎట్లున్నదో మనం పరిస్థితులను చూసాం. సో ఇది ఒక కూటమిని పెట్టింది కాంగ్రెస్ పార్టీ అనేది. రాష్ట్రంలో ఎట్లా వచ్చింది అనేది ఇది చాలా పెద్ద స్టోరీ. ఇప్పుడు దీని గురించి నేను చెప్పబోతున్నా, దాదాపుగా చాలా సమయం పడుతుంది.
దయచేసి ఈ వీడియో అందరూ షేర్ చేసుకొని నూరి. ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రధానమంత్రి సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, ఆ కుటుంబానికి సంబంధించి కళలు కానీ ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి అన్ని రాష్ట్రాలలో అధికారానికి రావాలి. అన్ని రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా కూడా ఎలాగైనా సరే తెలంగాణ రాష్ట్రంతో పాటుగా అన్ని రాష్ట్రాలలో అధికారంలోకి రావాలి అనే ఒక కూటమిని పెట్టింది. ఆ కూటమితోని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇతరత్ర అంటే ప్రాంతీయ పార్టీలన్నీ కూడా అందరూ కూడా ఒక వేదిక కచ్చిళ్ళు. ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా గలం ఇప్పిల్ల. అంతలోనే ఏమైందో తెలియదు. గాడు ద్వారం వచ్చిందో, దుమాలం వచ్చిందో, వర్షం పడ్డదో, తుఫానే వచ్చిందో, ఏమైందో తెలియదు. ఎక్కడికక్కడ కొట్టుకపోయిన పరిస్థితి కనబడ్డది. ఇప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఏంది అంటే ఇగో ఈ సర్కిల్. దీన్ని మీ భాషలో ఎట్లా పిలుచుకుంటారో అట్లనే పిలుచుకోరు. దాన్ని మీరు ఏమన్నా అనుకోరు, దీన్ని ఎట్లనన్నా పిలుచుకోరు. ఇది గుండు సున్నా అంటారా లేకపోతే ఇంకేమంటారు అనేది కూడా పార్లమెంట్ ఎన్నికల తర్వాత చూద్దాం. కానీ ప్రస్తుతం మాత్రం ఏంది అంటే పెనమ్మీకెళ్ళి నిప్పుల మీద పడ్డట్టు కాంగ్రెస్ పరిస్థితి ఉంది. ఇది కేంద్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యవస్థ. ఇక ఇంకొక విషయానికి పోతా. ఇక మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత వారం రోజులుగా సారు మరి ఆ సార్ గురించి మనం చాలా మాట్లాడుకునేది ఉన్నది. సో ఖచ్చితంగా కూడా రేవంత్ రెడ్డి గారి గురించి మనం మాట్లాడాలి. అది పెద్ద టాపిక్. ఏం జరిగింది అనేది కాస్త వెనక్కి వెళ్తా. ఒక 100 రోజుల వెనక్కి వెళ్తా నేను. ఈ 100 రోజులలో జరిగిన అద్భుతమైన విశేషాలను కూడా మనం తెలుసుకోవాలి. అసలు 100 రోజులలో రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు, ఈ రేవంత్ రెడ్డికి సంబంధించి ఇచ్చిన వాగ్దానం ఏంటి, ఈ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు, అసలు రేవంత్ రెడ్డికి సంబంధించింది కాస్త నేను ఆరాధీసే ప్రయత్నం మొదలుపెట్టిన. సరే, రాష్ట్రానికి కొత్తగా ముఖ్యమంత్రి అయిండు, ఎమ్మెల్యేగా గెలిచిండు, గతంలో ఎంపీగా పనిచేసిండు, అంతకుముందు ఇతరత్ర పదవులో కూడా ఉన్నాడు. కానీ మంత్రిగా ఎక్కడ అనుభవం లేదు. మరి ఇతరత్ర ఛానల్లో ఉన్నప్పుడు ఏమని చెప్పిండు అంటే ఓ ఇంటర్వ్యూలో చెప్పిండు, ముఖ్యమంత్రి అనేది గుంపు మేస్త్రి లాంటిది. ఓడికి సిమెంట్ అప్ప చెప్పాలి, ఒకనికి ఇటుక అప్ప చెప్పాలి, ఇంకొకరికి సలాకులు అప్ప చెప్పాలి, ఇంకోని పిల్లర్లు తీయమనాలి, ఇంకోని గోడలు కట్టమనాలి, ఇంకొన్ని ఏంది అంటే పూర్తి స్థాయిలో స్లాబ్ పోయడానికి అంత చెక్ అంతా సెట్ చేయాలి. గిదే తెలంగాణ రాష్ట్ర పరిపాలన అన్నాడు. అయితే నేను అప్పుడే ఆలోచించిన, అయ్యో మా తెలంగాణకి ఏదో గండు కాలం రాబోతుంది, ఈ తెలంగాణ ఆపదలో పడబోతుంది అనే సందర్భంలో నేను ఒక మాట వదిలిన, బాపు నువ్వే రావాలి అన్నాను. ఎవరిని? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని. ఎందుకు అనాల్సి వచ్చింది అప్పుడు పరిస్థితి అంటే, కేసీఆర్ అనే వ్యక్తి సరే అప్పుల రాష్ట్రం ఉన్నది, లేకపోతే ప్రాజెక్టులకు సంబంధించి లక్షల కోట్లు అన్నారు, ఏదో అన్నాం, అన్నీ మనం పూర్తి స్థాయిలో ప్రచారం చేసినాం. అన్నిటికీ సంబంధించి ముఖ్యమంత్రి ఎందుకు రావాలి, కరెంటు కోతలు, రైతులకు సంబంధించి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ సందర్భం అట్లా వచ్చింది. సరే, ఒకసారి రేవంత్ రెడ్డికి సంబంధించి అసలు రేవంత్ రెడ్డి ముందడుగు వేస్తాడా లేదా వెనకడుగు వేస్తాడా, అసలు రేవంత్ రెడ్డి వ్యూహం ఏంది, భారతీయ జనతా పార్టీలోకి వెళ్తున్నాడని బహిరంగంగానే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా బాహాటంగానే చెప్తుంటే ఏ ఒక్కరు కూడా ఖండించలేని పరిస్థితి కనబడుతుంది. ఇది ఎక్కడి రాజకీయం అనేది ప్రతి ఒక్కరికి కూడా క్వశ్చన్ మార్క్గా మారిపోయింది. అప్పుడు ఆలోచించిన, రైట్, ఇక్కడ ఏదో జరుగుతున్నది, నా తెలంగాణ మీద మళ్ళొక కుట్ర జరుగుతున్నది. దాని పేరే ఈ కుట్రకు సంబంధించి పద్మవ్యూహం అంట. నేను ఈ పద్మవ్యూహానికి సంబంధించి ఇందులో అర్జునుడెవలు, అభిమన్యుడెవలు, దాంతోపాటు ఈ పద్మవ్యూహాన్ని రచన ఎవరు అంటే, మరి మీరు చరిత్రలోకి వెళ్ళిన ఆ పద్మవ్యూహం కాదు, ఇది వేరు, నేను చెప్పే స్టోరీ వేరు, అది వేరు. రైట్. అయితే రేవంత్ రెడ్డి 100 రోజుల పరిపాలనలో ఏదైనా చేస్తా, ఏమైనా అవుతుంది, ఈ 100 రోజులలో ఏదైనా జరగచ్చు. కేవలం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి టార్గెట్ ఎన్ని రోజులండి? 100 రోజులు. ఒకే ఒక్కడు సినిమా లెక్క ఒక్కరోజు సీఎం అయిండు. మీ అందరికీ గుర్తుండే ఉండాలి. అందులో పాపం ఆయన పేరేం పేరు నీకు కూడా తెలియదా, ఆ హీరో గారు ఉంటారు. ఒకే రోజు ముఖ్యమంత్రి అవుతాడు, టక్క అక్కడ ఒక 10 ఫోన్లు పెట్టుకుంటాడు. యువర్ సస్పెన్స్, యువర్ ఆర్డర్ ప్లీజ్, యువర్ నీది అనగానే సమస్యలకు సంబంధించి తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక్కసారిగా కూడా ఆ సినిమాను చూసినాక నాకు ఒక ఎపిసోడ్ గుర్తొచ్చింది. అరే, ఒక ముఖ్యమంత్రి ఒక్కరోజు పోస్ట్ ఇస్తే టెలిఫోన్ బూతులన్నీ ఒక కాడ పెట్టుకొని ఫ్యాక్స్ పంపించి నువ్వు సస్పెండ్ అని సినిమాలో ఒక్కరోజు ముఖ్యమంత్రి చేస్తాడు కదా, అట్లా సస్పెండ్ అని వచ్చడం, ఇంకొక సంబంధించి మీ ఆర్డర్ పాస్ చేసినా లేకపోతే పలానా కాడ అన్యాయం జరిగింది అక్కడికి వెళ్ళి విజిట్ చేయడం, పేద గుడిసెల దగ్గరికి వెళ్ళడం, రేషన్ బియ్యానికి సంబంధించి వెళ్ళిన సినిమా మీ అందరికీ గుర్తుండాలి కదా. సేమ్ యాజ్ టీజ్ జిరాక్స్, కాస్త సినిమా కాస్త రియాలిటీలో
మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణలో ప్రజలందరికీ సమస్యలు ఎక్కడెక్కడైతే వస్తాయో ఆ సమస్యలకు సంబంధించి ఎక్కడికి వెళ్ళాలి అంటే గీన్నే ఉన్న మన బేగంపేట దగ్గర ఉన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులుగా పనిచేసిన కేసీఆర్ గారి నివాస స్థలమైన అదే నివాసంలో ఇప్పుడు బట్టి ఉన్ను సీతక్క మేడం కూడా ఇద్దరు ఉంటున్నారు. దాంతోపాటు ఓ బిల్డింగ్లో ఆ సమస్యల స్వీకరణ జరుగుతుంది. అది మంగళవారం శుక్రవారం రోజు చేస్తున్నారు. రైట్, ఇంతవరకు క్లారిటీ. అయితే దాన్ని ఆరాధీసే ప్రయత్నం చేస్తే సినిమా లెవెల్లో భరత్ అనే సినిమా చూసిరు కదా, ఆ భరత్ అనే సినిమా నేను లెక్క మహేష్ బాబుకు సంబంధించి అప్పట్లో కేటీఆర్కు సంబంధించి కాస్త కంపారిజన్ చేసి ఎక్కువగా కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అయిన విషయాలు చూస్తారు. సో ఈయనేమనుకున్నాడు అంటే ఖచ్చితంగా కూడా ఒకే ఒక్కడ ఏదో ఆ సినిమాలో కాక ఒక్కరోజు ముఖ్యమంత్రి అయితే ఎట్లుంటుందో ఆ సినిమాకి సంబంధించి నేను కూడా గట్లనే ప్రజల్లోకి వెళ్తా అద్భుతమైన మార్పును తీసుకొస్తా అన్నాడు. కానీ బొక్క బోర్ల పడ్డాడు. ఇది నెంబర్ 1 ఎగ్జాంపుల్. ఇక నెంబర్ 2, మీకు ఒక సినిమాను చూసే ఉంటారు. ఆ సినిమాలో కోట శ్రీనివాసరావు గారు అనుకుంటా ఏది కోడిని గుమ్మానికి గట్టి అదే చికెన్ అనుకొని తిను, అదే మటన్ అనుకొని తిను, లేకపోతే నీకు అదే ఏదైనా అనుకొని ఆ కోడికి గుమ్మాని గచ్చిన ఆ ఏదైతే కోడి మాంసం ఉంటుందో దాన్ని చూసుకొని పల్లెంలో తెల్లన్నం వేసుకొని ఇంతంత పచ్చడా కారపొడ నూనెనో పోసుకొని తింటాంటారు. అది సినిమా. సార్ ఏం చెప్పిండంటే 100 రోజులలో 6 గ్యారంటీలు అని చెప్పిండు. ఈ 6 గ్యారంటీలు అనేటాలకు మా వాళ్ళు ఊకుంటారా తెలంగాణ ప్రజలు? అసలే మా తెలంగాణ ప్రాంతం అన్నా తెలంగాణ బిడ్డలన్నా చైతన్యవంతులాయ. ఈ 6 గ్యారంటీల పంచాయతీ ఎక్కడిది? 100 రోజులలో అవుతుందట. కోట శ్రీనివాసరావు సినిమాలో గాక ఆ కోడిని గచ్చినట్టు గుమ్మం కాడ కూకున్న వచ్చిన గెస్టులందరికీ ఇక్కడ ఏం జరిగిందంటే సేమ్ సినిమా మోడల్లో ఇది 2వ ఎపిసోడ్. ఏంది అంటే ఆ గుమ్మానికి మాంసాన్ని ఎట్లా గచ్చిల్లో ఆ మాంసాన్ని చూసుకుంటా తిన్నట్టుగా మంత్రులత్తే వాళ్ళ నాడ బెంచీల మీద ఆ సినిమాలలో ఒక ఎవరన్నా అతిథులత్తాడ కూర్చోబెట్టి ఇంతంత పప్పు వాళ్ళ మందం కర్రీ అండి పంపించే పరిస్థితి. ఇక ఆ ఇంట్లో మాత్రం అదే చికెను అదే మటను అని తినాలి. ఇక ఎవరు రావద్దు నా దగ్గరికి అన్నట్టు వాళ్ళు ఇంటికి పోవాలంటేనే చిరాకెత్తది. ఆ సినిమా ఎపిసోడ్లో మాత్రం ఆ కోట శ్రీనివాసరావు సంథింగ్ యాక్టర్ ఉంటారు. సో అదంతా చూస్తే మనకు కూడా చిరాకులు ఆ కూని కట్టుకొని తినడు గింత పీసోడరా బై గింత గిద అన్నట్టుగా ఇక్కడ ఏం చేసిండంటే 100 రోజులలో 6 గ్యారంటీలు ఎట్లనైనా అమలు చేయాలనుకున్నాడు మన సారు. ఏమనుకున్నాడు అంటే రియల్ హీరో కాదు రియల్ హీరో నిరూపిద్దామని ఒకే ఒక్కడి సినిమాలో ఒక్కరోజు ముఖ్యమంత్రి ఎపిసోడ్ బొక్కబోర్ల పడ్డది. దాని తర్వాత ఈ మాంసం ముద్ద అనేది 6 గ్యారంటీలు అన్నట్టు. ఈ 6 గ్యారంటీలు అనేది 100 రోజులలో ఫినిష్ చేయాలనుకున్నాడు సారు. దీని పని కూడా అయిపోయింది. సో 2 ఎపిసోడ్లు అయిపోయినాయి. ఇక్కడ బొక్కబోర్ల పడ్డది ఏంది? ఒకే ఒక్కడు సినిమాలో 1 డే సీఎం లెక్క. రెండోది ఆ కోట శ్రీనివాసరావు గారు యాక్ట్ చేసిన ఆ సినిమాలో కాక మాంసాన్ని గుమ్మానికి కట్టేసి అదే చికెన్ అదే మటన్ అన్న లెక్క ఈ తెలంగాణ ప్రజల్ని కూడా నట్టేయటం ఉంచిల్లు. 6 గ్యారంటీలు అద్భుతంగా అమలు కాబోతున్నాయి. 6 గ్యారంటీలు 100 రోజులలో అయితే మా ఊళ్ళో ఎక్కువ ఏంటంటే సినిమాలు చూసి చైతన్యవంతమైనలు మా రాజకీయ నాయకులు. పాపం మా రాజకీయ నాయకుల గురించి తెలియక మా తెలంగాణ బిడ్డలంతా అయ్యో ఇక మార్పు వస్తుంది ఇక మార్పు వస్తుంది మా తెలంగాణనే కదా ఎట్లనైనా మా వాళ్ళే కదా మా బిడ్డలే కదా చేస్తాడు వాడు ఉన్నంత చెప్పు వాడు లంగా దొంగ అని తిట్టాలి కొత్తోడు వచ్చిన తర్వాత వీడు మంచోడు రాబాయి మంచిగా చేస్తాడంటే వీడు కొన్ని రోజులకు వీడు లంగా దొంగ అంటాడు మళ్ళీ పాతోడే మంచోడు అంటారు లేకపోతే కొత్తోడు ఇంకోటి వచ్చిన తర్వాత ఆడు మంచోడు అంటారు. అధికారంలో ఉన్నప్పుడల్లా తిట్లు ఆశీర్వాదాలు అన్ని రకాలుగా వస్తాయి. వాటన్నింటిని భరించేటోడే లీడర్. సో ఇక్కడ జరిగిన ఎపిసోడ్ ఇది. ఈ 100 రోజులలో జరిగిన 2వ ఎపిసోడ్. ఇక మీకు 3వ ఎపిసోడ్ తెలవాలి. 3వ ఎపిసోడ్ ఏంటంటే ఇక దీంట్లో ప్రధానమైన అంశం ఏంటంటే ఈ రైతు రుణమాఫీ. ఈ రైతు రుణమాఫీ మీదనే ఎక్కువ శాతం ఓట్లు పడ్డట్టుగా సర్వేలలో వచ్చిన అంశం. రైట్, ఇగో ఇది మన ఏంది ఓటుకు నేటు కేసు అన్నాడు మొదలు పెడితే ఇక్కడ వరకు జరిగింది. రైట్, ఇక పద్మవ్యూహం. ఈ పద్మవ్యూహం పంచాయతీ ఏంది? ఈ పద్మవ్యూహం ఎక్కడి నుండి వచ్చిందంటే పద్మవ్యూహం పేరు ప్రధాని నరేంద్ర మోడీ గారు. భారత ప్రధాని మోదీ గారు ప్రధాని. దీనికి సంబంధించిన అర్జున్ లెక్క కీ రోలు వహించేది తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన బీజేపీ నేత మధ్యవర్తినే. దాంతోపాటు అభిమన్యుడిగా ఉండే వ్యక్తి ఎవరు అంటే డీకే శివకుమార్. కుట్ర చేసింది ఎవరంటే సొంత పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ నేతలే. దాంతోపాటు ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే ఈ పద్మవ్యూహంలో చాలా క్లారిటీ ఏంటంటే ఈ ప్రధాని నరేంద్ర మోడీ గారు భారతదేశానికి ప్రధాని నరేంద్ర మోడీ అయ్యిర్రు మళ్ళొక్కసారి కూడా వాళ్ళే ఉండాలి పెద్దన్న లెక్క మా అన్ననే ప్రధాని నరేంద్ర మోడీ అని గతంలో రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగానే
వారి యొక్క ఆశీస్సులతోనే తెలంగాణ ప్రభుత్వం నిలబడుతుంది అనేది కాస్త ముందు చూపుగా తెలుసుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది యనుమల రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే మోడీ ఆశీస్సులు లేకపోతే ప్రభుత్వం కూల్చబడుతుంది. దీనికి ఎగ్జాంపుల్ గతంలో చాలా రాష్ట్రాలలో మధ్యప్రదేశ్ కానుడు మొదలు పెడితే శివసేన వాళ్ళ మధ్య పంచాయతీ కానుడు మొదలు పెడితే నిన్న మొన్నటి వరకు హిమాచల్ ప్రదేశ్ కానీ రేపో మాపో కర్ణాటకలో మరో ఏక్నాథ్ షిండే ఎవరు అంటే ఆయన పేరే డీకే శివకుమార్ అనేది క్లారిటీ వచ్చింది. దీనికి సంబంధించి జరిగింది. మరి కుట్రదారు ఎవరు అంటే వీళ్ళ గురువు చంద్రబాబు నాయుడు. మళ్ళీ ఎవరో అనుకునేది చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడలలో రేవంత్ అన్న నడుస్తాడు. సో ఈ పద్మవ్యూహానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వంలో కష్టపడ్డా కేసీఆర్ మీద లొల్లి వేసినా అది చేసినా ఇది చేసినా అని ఖచ్చితంగా కూడా మనం అందరం నిలబడాలి, నా ప్రభుత్వాన్ని నేను నిలబెట్టుకోవాలని రేవంత్ రెడ్డి తన కాయిషు మీద బలంగా నిలబడ్డాడట. సరే ఏం చేస్తాడు ఈ రేవంత్ రెడ్డి అంటే దీంట్లో చాలా క్లారిటీ ఉంది. రేవంత్ రెడ్డికి సంబంధించి ఒక విషయం ఏంది అంటే ఎలాగైనా తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టైనా తానైతే సీఎంగా ఉండాలి, తన మీద ఉన్న కేసులు కానీ ఇతరత్ర అన్నింటినీ కూడా నేను ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చలామణి కావాలని ఫిక్స్ అయిపోయాడు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతాడో ఆడే పండుగాడు అన్నట్టుగా మన సార్ ఫిక్స్ అయిపోయాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి. సో గుంపు మేస్త్రా ఇక మీరు చాలామంది చాలా రకాలుగా పేర్లు పెట్టుకున్నారు కాబట్టి నేను దాంట్లో ఏం మాట్లాడను మీకు చెప్తాను. సో ఎవరు రేవంత్ అన్న చాలా ఫిక్స్గా కూడా ముఖ్యమంత్రి కావాలని ఫిక్స్ అయిపోయాడు. దీనికి ఆజ్యం పోసింది ఎవరు అంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు. దాంతోపాటుగా నారా చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడలలో ఆంధ్రప్రదేశ్లో ఏమున్నది, జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. మరి తెలంగాణలో ఎవరున్నారు అంటే మార్పు పేరుతోని పనిచేస్తున్న డిజిటల్ మీడియా అంటే 32 యూట్యూబ్ ఛానళ్ళు, దాంతోపాటు పలు జర్నలిస్టులు, మేధావులు, కళాకారులు చాలామంది కనెక్ట్ చేసి మార్పు 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 అనే ట్యాగ్ లైన్తోని తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గులగొచ్చారు. ఇది క్లారిటీ. దాని తర్వాత ఇక రావాలి చేయాలి అంటే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అసలు లాజిక్ ఏంది అంటే పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణలో ఉన్న 17 స్థానాలు ప్రతిసారి 16 అంటారు. ఈ ఒక్కటి ఎక్కడివి ఏంటంటే హైదరాబాద్కు సంబంధించి పతంగి పార్టీ సార్కు సంబంధించింది. దాన్ని ప్రతిసారి కూడా వదిలేస్తూ ఉంటారు. మరి ఆనవాయితో తెలియదు, అది సెంటిమెంటో తెలియదు, కానీ ఆ స్థానంలో గెలవమనో తెలియదు, కానీ ఇక్కడ బరిలో మాత్రం నిలుస్తున్నారు. సరే ఈ 17 స్థానాలలో కూడా ఎట్టి పరిస్థితులలో ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఒక అగ్ని పరీక్ష. రేవంత్ రెడ్డికి ఒక్కరికి అగ్ని పరీక్ష కాదు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన ప్రతి కార్యకర్తకు ఇది జీవన్ మరణ పోరాటం వాళ్ళ పార్టీకి సంబంధించి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బ్రతికి బట్టగట్టాలంటే ఖచ్చితంగా వీళ్ళు ఎంత లేదన్నా 10 సీట్లన్నా గెలవాలి. తక్కువలో 8 స్థానాలు బీఆర్ఎస్ గెలిస్తే తెలంగాణ తలరాత రాసే పరిస్థితి ఏర్పడుతుంది. లేదు భారతీయ జనతా పార్టీకే 10 ఇస్తామంటే మరో తలరాత మారుతుంది. లేదు మన కాంగ్రెస్కి 6 స్థానాలు ఇస్తామంటే ఇంకో రకంగా ఉంటుంది. ఇక్కడ మీకు 4 రీజన్స్ కనబడితే చాలా క్లారిటీగానే ఈ పద్మవ్యూహం వెనుక ఒక్క వ్యక్తి లేడు, రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక్కడే పరిపాలన చేస్తుండు అని నేను అనుకోవట్లేదు. మీలో మీ అభిప్రాయం ఎవరన్నా ఉంటే చెప్పురు. రేవంత్ రెడ్డి వెనకాల అతి భయంకరమైన శక్తులు ఉన్నాయి. ఆ శక్తులు సెంట్రల్ నుండి పనిచేస్తున్నాయి. రేవంత్ రెడ్డి కోసమే ప్రత్యేకంగా పనిచేసే టీములు చాలా గట్టిగా ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏం చేయబోతుండో అనేదే నేను చెప్పబోతున్నా. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న పార్లమెంటు స్థానాలలో గనక మీరు 17కు 17 స్థానాలను మీరు ఖచ్చితంగా గెలిపించగలిగితే బీఆర్ఎస్ పార్టీ గనక 17 స్థానాలలో 10 గనక వస్తే మరొకసారి మీరు అనుకున్న మీ సంతోషకరమైన న్యూస్ మీరు వింటారు. నెంబర్ 1, లేదు బీజేపీకి 10 ఇస్తే రేవంత్ రెడ్డి సారు తెలంగాణలో ఎంట్రీ ఇచ్చి అంటే బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చి ఆ పార్టీ ముఖ్యమంత్రిగా తనకున్న 39 ప్లస్ 42 అంటే మొత్తానికి 45 మంది సపోర్ట్ అయితే చేకూర్చుకున్నాడు అనేది విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం. అక్కడి నుండి వారందరినీ కూడా తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీలో జతగట్టి కొంతమందిని బీఆర్ఎస్ నుండి లాగడానికి ప్రయత్నం జరుగుతుంది. ఎంతమంది గెలిస్తే వీళ్ళు 8 స్థానాల కంటే పైన కాంగ్రెస్ గెలిస్తే అది 10 స్థానాలు గెలిస్తే బీజేపీ వస్తుంది. మరి బీఆర్ఎస్ పరిస్థితి ఏంటంటే బీఆర్ఎస్కు 10 నుంచి 8 స్థానాలను కట్టబెడితే మళ్ళీ ఛాన్సెస్ ఇక్కడ స్కోప్ ఎక్కువగా ఉంటుంది అనేది మరో రకమైన చర్చ కూడా జరుగుతున్నది. సో 3 పార్టీలకు సంబంధించి అగ్ని పరీక్షే. ఇక్కడ అధికారమే లేదనుకున్న తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది అంటే అదొక ఊహాజనితం కాదు, అసలు ఊహించడానికి కూడా ఆలోచన లేని పరిస్థితులలో ఒక అద్భుతం. దాంతోపాటు కేసీఆర్కు సంబంధించి ఇప్పటికే
తెలంగాణ రైతాంగానికి సంబంధించి కరెంటు కోతలు కానీ, రైతులకు నీళ్లు లేక కానీ, సాగు త్రాగునీరు లేక, నిరుద్యోగులకి ఇక మీ అందరికీ నేను బట్ట బయలు చేస్తున్నా, మీరు గుర్తుపెట్టుకోరి, మీ గుండె మీద చేయి వేసుకొని నేను మాట్లాడుర్రి. నేను చెప్తున్నా 32 జిల్లాలకు సంబంధించి ఎప్పుడైతే పార్లమెంటు నియోజకవర్గానికి ఒక జిల్లా అంటే దాదాపుగా 17 జిల్లాలు చేస్తే మాత్రం మళ్ళీ జోనల్ వ్యవస్థ, మల్టీ జోనలు ఈ రకరకాలుగా వచ్చి 2 సంవత్సరాల పాటు మీకు ఉద్యోగాలు లేక మీరందరూ మళ్ళీ కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ విరక్తి వచ్చి మళ్ళీ పోరాటం మీరు చేస్తారు. ఇది క్లియర్ కట్. ఇక మీరు ఎట్లా మాట్లాడుకుంటారు ఏం కథ అనేది మీ ఇష్టం. ఇది నిరుద్యోగుల పంచాయతీ. దానితో పాటుగా ఇంకొక పంచాయతీ ఏంటి అంటే తెలంగాణ బిడ్డలారా, మీరు దయచేసి ఆలోచించండి. ఈ రాష్ట్రంలో మీరు ఎవరికి అధికారం కట్టబెట్టాలనుకున్నా, సర్వే సంస్థలు ఎవరికి చెప్పాలనుకున్నా, పార్లమెంటు ఎన్నికలు వేరు, అసెంబ్లీ ఎన్నికలు వేరు. అసెంబ్లీ ఎన్నికలలో చేసిన తప్పేంటి బీఆర్ఎస్ పార్టీ అంటే, ఇక్కడ మా ఎమ్మెల్యే ఓడిపోయినా పైన కేసీఆర్ అత్తాడు కదా, అదొకటి నినాదం. కాంగ్రెస్ పార్టీ చేసిన ప్లస్ ఏంటంటే, వాళ్ళు ఏంటంటే గతంలో కేసీఆర్ గారు ఒక మాట చెప్తా ఉంటే, మనకు అవసరం ఉన్నప్పుడు బొంత పురుగును కూడా ముద్దు పెట్టాలని ఆ పరిస్థితిని కాంగ్రెస్ చేసింది. ఇక భారతీయ జనతా పార్టీ చేసిన ప్లస్ మైనస్ ఏంది అంటే, వాళ్ళు ఊహ కంటే కాస్త ఇంకెక్కువ వస్తాయి కదా అనుకున్నారు. అభ్యర్థులది చాలా లేట్ కావడం వల్ల అసెంబ్లీలో అదొక దెబ్బ పడ్డది అనుకుని. ఇప్పుడు 3 పార్టీలకు కూడా జీవన్మరణ పోరాటం ఇది. బీఆర్ఎస్ పార్టీకి 10 స్థానాలు రాకపోతే వాళ్ళ పరిస్థితి వేరే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి 10 స్థానాలు రాకపోతే రేవంత్ రెడ్డికి సంబంధించి, ఎందుకంటే ఆయన 100 రోజులకు సంబంధించి రెఫరెండమే, డైరెక్ట్గా చెప్పాలంటే రెఫరెండమే. ఈ 100 రోజులలో రేవంత్ రెడ్డి పాలనను చూసి ఓటేస్తే ఇక అది క్లియర్ కట్. 10 సీట్ల పైన వస్తే ఓకే, రేవంత్ రెడ్డికి సంబంధించి పరిపాలన మంచిగానే ఉన్నది అని యాక్సెప్ట్ చేయొచ్చు. కేసీఆర్కు మళ్ళీ రావాలి అనుకుంటే 10 స్థానాల పైన పార్లమెంటుని గెలిపిస్తే అదొక నిమిషం. లేదు తెలంగాణలో బీజేపీని మేము చూడదలుచుకున్నాం, మోడీ గారి ప్రభుత్వాన్ని చూడదలుచుకున్నాం అంటే వాళ్ళు 10 స్థానాలలో ఇస్తే అది వేరు. ఈ 3 పార్టీలకు సంబంధించిన పంచాయతీ ఇది. ఇక్కడి వరకే ఎపిసోడ్. సరే, ఇప్పటి వరకు ఇదంతా చెప్పినవన్నా మంచిగానే ఉన్నది. మరి మోడీ గారు రేవంత్ రెడ్డికి సంబంధించి ఏం చెప్పబోతున్నావు, నువ్వు ఇచ్చిన టైటిల్ ఏంది, అదే జరగబోతున్నదా, ఏమైంది అనే విషయానికి సంబంధించి చాలామంది కూడా అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది. వెన్నుపోటు రాజకీయాలు ఎట్లుంటాయంటే, నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు 10 ఏళ్ల పాటు మీ అధికారంలో ఉన్నారు, మీరేందో మీరు చూపెట్టులు, మేమేందో మీకు చూపెడతామని వాళ్ళకు వాళ్ళు లాగులు చెంపుకుంటారు, వీళ్ళకు వీళ్ళు బట్టలు చెంపుకుంటారు. రియాలిటీ ఏంది అంటే, మన తెలంగాణలో రంజిత్ రెడ్డి అంటే ఎంపీకి సంబంధించి, సికింద్రాబాద్కు సంబంధించి సీట్ ఆశించిన బొంతు రామ్మోహన్కి సంబంధించి చాలామంది కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నారు. మొన్నటి వరకు అందరు తిట్టినోళ్ళే, క్లియర్ కట్టేది. నాయకులే అంత మంచి సఖ్యతతో ఉంటే కార్యకర్తలకు మీకేమైంది? మీ ఇంట్లో మిమ్మల్ని కన్న అమ్మా నాన్నల గురించి ఆలోచించండి, మిమ్మల్ని కట్టుకున్న మీ భార్య పిల్లల గురించి ఆలోచించండి, మీ తోబుట్టిన అన్నాదమ్ములు అక్కచెల్లెల గురించి నీతో పాటు స్నేహంగా ఉన్న నీ స్నేహితుడిని ఆలోచించండి. రాజకీయాలు ఎప్పుడూ కూడా ఇవి మీకు వంటబట్టవు. ఎందుకు అంటే రాజకీయాలు అనేవి రంకు బొంకు అన్నీ నేర్చిన వాడు మాత్రమే చేయగలుగుతున్నాడు. ఇది సత్యం. మీ దగ్గర 100 కోట్ల రూపాయలు ఉన్నాయా అనేది కూడా ఆలోచించుకోరు. లేదు ఏం లేకుండా నేను అందరు వచ్చేది కదా అంటే అది గతం. ఇప్పటి కాలంలో రాలేరు. ఇప్పుడున్న పరిస్థితులలో నీ బడ్జెట్ ఎంత, నీ పరిస్థితి ఏంది అనేది ఆలోచించుకోండి. ఇక్కడ మీరు పార్టీలను చూసి అక్కడ ఎగురితే ఏమీ రాదు. ఒక గ్రామంలో ఒక పరిస్థితి ఏర్పడితే వాళ్ళని నేరుగా నేను కలిసి మాట్లాడినప్పుడు వాళ్ళు చేసింది ఏంటంటే, ఆ క్షణికావేశంలో చేసినామన్నా కానీ తర్వాత బాధపడ్డాం. ఇరువురు కూడా ఘర్షణ వాతావరణం అయింది. అది ఉంటుంది. పార్టీలు బోవెట్టే మీకు మీ యొక్క జీవితం మిమ్మల్ని మీరే మార్చుకోండి. మీ కుటుంబమే మీకు శ్రీరామ రక్ష. పార్టీలు వస్తాడు, ఎవడో వస్తాడు, ఏదో చేస్తాడంటే ఎవ్వడు రాడు, ఏం చేయడు. ఇప్పుడు మన వైఆర్టీవీ ఉన్నది, ఇంత ఘోరంగా పనిచేస్తూ ఉన్నాం తెలంగాణ ప్రాంతానికి. ఎవడొచ్చిండు ఏం చేసాడు, కేసులైనా రకరకాల ఇబ్బంది మస్తు జరుగుతున్నాయి. కాబట్టి నేను చెప్తున్నా, ఈ రాజకీయాల గురించి మీరు పక్కన పెట్టండి. ఘర్షణ వాతావరణం ఏదన్నా ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి సంక్షేమ పథకం రావాలంటే తెప్పించుకోరు, ఇంకో నలుగురి సాయం చేయండి, మీ గ్రామ అభివృద్ధి చేసుకోరు, మీ వార్డులను అభివృద్ధి చేసుకొని మీ గ్రామానికి సంబంధించి డెవలప్మెంట్, మీ మండలం అభివృద్ధి దుమ్ము చేసుకొని కలిసికట్టుగా పోర్రి. నా చిన్న సజెషన్. రైట్. ఇక రేవంత్ రెడ్డి పార్టీలో ఉండడా ఇది చాలా పెద్ద టాపిక్. ఇక్కడ అంతకు మించి పెద్ద టాపిక్ జరుగుతున్నది. ఇది మీరు ఒక్కసారి చూసినాక నాకు చాలా ఆశ్చర్యం వేసింది. రేవంత్ రెడ్డి గారైనా ఇది మాట్లాడింది అంటే కేటీఆర్ అన్న మాటలకు, బీఆర్ఎస్ పార్టీ అన్న మాటలకు
రేవంత్ రెడ్డి గారు రియాక్ట్ అయ్యారా అని ఆలోచించిన, చాలాసేపు దీని గురించి చదివిన, మొత్తం అసలు ఏం జరుగుతుంది ఏం కథ అనేది ఒకసారి మీకోసం చదువుతున్నా. మోదీ 10 ఏళ్లలో రాష్ట్రానికి చేసిందేంటి, ఏం చూసి మూడోసారి ఓటు వేయాలి, సీఎం రేవంత్. పెళ్లి పెద్దను చూసి పిల్లనివ్వాలి అన్నట్లుగా బీజేపీ వ్యవహారం. ఏప్రిల్ 6న 7న తుక్కుగూడలో జనజాతర సభ. 100 రోజుల పాలనకు లోక్సభ ఎన్నికలు రెఫరెండం. 14 సీట్లలో గెలిపే లక్ష్యమని వెల్లడి. చేవెళ్లలో లోక్సభ సెగ్మెంట్ నేతలతో సీఎం మీటింగ్ పెట్టి మాట్లాడిండు. సరే, మరి మొన్న తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన ఆయనను పెద్దన్న మీరు మళ్ళీ గెలవాలన్న వ్యక్తి ఎవరు? సో బహుశా రేవంత్ రెడ్డి గారు కాకపోవచ్చు. వారిలో అంటే వేరే గ్రహం నుండి వచ్చిన ఏలియన్స్ కానీ వాళ్ళు వీళ్ళు వచ్చి ఇట్లా లీనమైపోయి చెప్పిర్రేమో మరి బహుశా. ఎందుకంటే ఈ మాట వింటా అంటే నాకు కూడా అసలు డైజెస్ట్ కావట్లే. రాష్ట్ర ముఖ్యమంత్రిగా మొన్న మాట్లాడింది, ప్రజలతో ఒక సభావేదిక మీద మాట్లాడింది కూడా రేవంత్ రెడ్డి గారే. ఇదే రేవంత్ రెడ్డి గారు, నేను చెప్తున్నా రాజకీయ నాయకుల మాటలు ఎంత తేడా ఉంటాయి అనేది చాలా క్లారిటీగా మీకు చెప్తున్నానండి. చూడుది, మోదీ 10 ఏళ్లలో రాష్ట్రానికి ఏం చేసిండు, మరి తెలంగాణ రాష్ట్రానికి ఏం చేస్తారు, మీరు పెద్దన్న, మీరు ఉంటేనే అన్న అవుతుంది, మీరు మళ్ళా గెలవాలి అని చెప్పిన వాళ్ళు ఎవరు? నువ్వు కాదా? ఏం చూసి ఓటు వేయాలి, ఏం చూసి ఓటేస్తారు? నిన్ను చూసి ఏం ఓటేసిళ్ళు, ఇప్పుడు నువ్వేం ఓటేయాలనుకుంటున్నావు అనేది ఆలోచించుకో అన్న. పెళ్లి పెద్దను చూసి పిల్లనివ్వాలి అంటే పెళ్లి పిల్లగానే చూడొద్దు, పెద్దలను చూసి మాత్రమే పిల్లనివ్వాలి అన్నట్లుగా బీజేపీ వ్యవహారం చేస్తున్నది అని చెప్తున్నారు. సో నేను చాలా క్లారిటీగా చెప్పిన, రేవంత్ రెడ్డి గారు కూడా సవాల్ విసిరియాలా. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, తెలంగాణ బిడ్డలారా మీరు అందరు చూడాలి ఇది. రేవంత్ రెడ్డి గారు చాలా క్లారిటీగా కూడా ఒక మాట చెప్పిండు. ఏమని చెప్పిండు అంటే, 100 రోజులలో కూడా లోక్సభ ఎన్నికలు రెఫరెండం. ఇగో మీరు ఆలోచించుర్రి, 100 రోజులలో రేవంత్ రెడ్డి పాలన నచ్చిందా అంటే ఆటో డ్రైవర్లు కన్నీళ్లతోని ఆత్మహత్య పెట్టుకున్న ఘటనలు మనం కళ్ళ ముందు చూసాం. ఇక్కడే నల్గొండ జిల్లాకు సంబంధించిన భువనగిరిలో 2 విద్యార్థుల డెత్ మిస్టరీ ఇప్పటి వరకు తేలలే. వాళ్ళ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విడిచిరు. రైతులు కరెంటు కోతలతోని, పాము కోతలతోని, సబ్స్టేషన్లలో మార్పులతోని ఇబ్బందులు పడుతున్న ఘటనలు చూసిరు. దానితో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో లొల్లులు చూసినాం. ఇక మరో అడుగు ముందేస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాగునీళ్ళకి ఎంత గోసైతుందో మీరు చూస్తున్న పరిస్థితి. సో ఇప్పుడు మరో ప్రాజెక్టుకు సంబంధించి ఏంది, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఎట్లున్నదో కూడా మీరు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో రేవంత్ రెడ్డి గారు ఛాలెంజ్ చేశారు, తెలంగాణ ప్రజలారా 100 రోజుల రేవంత్ రెడ్డి పాలన చూసాట ఓటేరు. మీకు నచ్చితే వేయండి, నచ్చకపోతే వేయకండి, అది మీ యొక్క సొంత అభిప్రాయం. ఓటు మాత్రం ఖచ్చితంగా వినియోగించుకోండి. ఇది రేవంత్ రెడ్డి గారు స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చెప్పిన విషయం. ఇక రేవంత్ రెడ్డి బీజేపీలోకి పోతుండా, ఇది ప్రశ్న. ఇగో ఇది నేను చెప్పింది కాదు, మరెవరో చెప్పింది కాదు, స్వయాన ఇగో ఎక్కడ ఇగో లోక్సభ ఎన్నికలే నేను కీలకమని పదే ఎందుకు చెప్తున్నా అంటే, ఈ లోక్సభ ఎన్నికల తర్వాత జరగబోయే విధ్వంసమే కావచ్చు, మంచే కావచ్చు, చెడే కావచ్చు. ముందుగానైతే మనం జ్యోతిష్యులం కాదు, లేకపోతే భవిష్యత్తు అని చెప్పే ప్రభువులం కాదు, మనం దేవుళ్ళం కాదు, మనం ఒక సామాన్యమైన మనుషులం. ఈ ఒక ట్యాగ్ లైన్ చూడుర్రి మీరు. లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీలోకి చేరే తొలి వ్యక్తి రేవంతే. ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు చాలా క్లారిటీగా బలంగా వాదిస్తున్నారు. కానీ దీని గురించి ఎక్కడ మాట, ఉలుకు పలుకు ఎక్కడ కనిపిస్తలేదు. ఏంటా అని ఆరా తీస్తేనే ఈ స్టోరీ అంతా కనబడ్డది. ఏంది అంటే, రేవంత్ రెడ్డి అనే వ్యక్తి చాలా క్లారిటీగా కూడా ఇప్పటి వరకు జరిగిన విషయం ఏంది అంటే, తెలంగాణ బిడ్డలారా ఒకసారి మీరు అందరూ ఆలోచించండి. ఈ తెలంగాణలో భారతీయ జనతా పార్టీలో వెళ్లేందుకు రేవంత్ రెడ్డి గారు చాలా క్లారిటీగా కూడా నిర్ణయం తీసుకున్నారనే ఎపిసోడ్ కూడా కనబడుతుంది. దానికి సంబంధించి ఎవరు, ఇది నేను చెప్పిన మాట కాదు, మళ్ళా ఈ పోలీస్ శాఖకు సంబంధించిన వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. అయ్యో ఇక్కడ అక్షరాలల్లా ఇది ఒక పేపరు రిజిస్టర్, దీంట్లో వచ్చిన వార్తే, మళ్ళీ దీని మీద కూడా ఎఫ్ఐఆర్ చేస్తారు. అందుకే మీకు చెప్తున్నా, ఎఫ్ఐఆర్లు అంటే భయం లేదు, జైలుకు వెళ్ళే రోజు వస్తే ఎవడు ఆపలేడు, తలరాతను ఎవడు మార్చలేడు. నేను క్లారిటీగా చెప్తున్నా. ఏంది అంటే, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు బీజేపీలోకి వెళ్ళడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకున్నారా, ఎందుకు దీని మీద మాట్లాడటం లేదు? ఇదే ఫోన్ ట్యాంపరింగ్ వ్యవహారం రేపు ఉదయం మార్నింగ్ న్యూస్ ఉంటుంది, దానికి సంబంధించిన ఎవిడెన్స్ కలెక్షన్ అయినాయి, ఇంకా కాస్త గట్టి మాల్ మసాలా రాలే, వెయిట్ చేస్తున్నా. సో ఇక్కడ నేనేమంటున్నానంటే, ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మినిస్టర్స్ ఉన్నారు, ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఎమ్మెల్సీ ఉన్నాడు, దాంతోపాటు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు ఉన్నారు, ఆఖరికి దీనికి అంటే ఏంది అంటే స్పోక్స్ పర్సన్స్ వాళ్ళు కూడా ఉన్నారు.
వీళ్ళు ఎందుకు అధికార ప్రతినిధులు, వీళ్ళందరూ ఎందుకు మాట్లాడటం లేదు అంటే నిజంగానే వాళ్ళందరికీ వ్యక్తిగత సమాచారం ఉందా? రేవంత్ రెడ్డి ఒక్కరి విషయం గురించే ఎందుకు బీఆర్ఎస్ పార్టీ అంత బలంగా వాదిస్తున్నది? మరి వాదిస్తున్నప్పుడు ఈ పార్టీకి సంబంధించి ఎందుకు వీళ్ళ నేతలందరూ కూడా, మినిస్టర్లు సరిసప్పులు లేదు, ఎమ్మెల్యేలు లేరు, ఎమ్మెల్సీలు సరిసప్పులు లేరు, కార్పొరేషన్ చైర్మన్లు సరిసప్పులు లేరు, దాంతోపాటుగా అధికార ప్రతినిధి ఆ పార్టీకి సంబంధించిన నేతలు ఎందుకు మాట్లాడడం లేదు? అంటే రేవంత్ రెడ్డి గారు నిజంగానే వెళ్తున్నారా? ఇది ప్రజలల్లో లేకపోతే భారతీయ జనతా పార్టీకి ఈ రకమైన ప్రచారం చేస్తే వాళ్ళకు ఓటు బ్యాంకు పెరిగి ఆటోమేటిక్గా కూడా ఇక్కడ ఓట్ల శాతం పెరుగుతుందనే ఆలోచన, లేకపోతే దేని బేస్ చేసుకొని ఈ ప్రచారం జరుగుతుంది? లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీలోకి చేరే మొదటి వ్యక్తి రేవంత్. ఇది మరి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోట. నిజంగానే రేవంత్ రెడ్డి గారికి అలాంటి ఉద్దేశం ఉందా, లేకపోతే ఆల్రెడీ ఒప్పందాలు అయినాయా? ఇది ఇంత బలంగా వాదిస్తూ ఉంటే అధికార కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మినిస్టర్స్ స్పందించరు, దాంతోపాటు ఎమ్మెల్యేస్ స్పందించరు, ఎమ్మెల్సీలు స్పందించరు, పోనీ ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు స్పందిస్తారంటే లేదు, స్పోక్స్ పర్సన్లు స్పందించరు. అంటే దీని వెనుక భారీ కుట్ర ఉండాలి. అంటే రేవంత్ రెడ్డి గారు నిజంగానే ఏదో చెయ్యబోతున్నారు. ఇది క్లియర్ కట్టు అనే విషయాన్ని మీరందరూ కూడా ఆలోచించరు. తెలంగాణ బిడ్డలారా, ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరగబోయే అంశాలలో చాలా విచిత్రకరమైన అంశాలు కూడా ఉన్నాయి. నేను ఒకటే చెప్తున్నాను, దీనికి తోడు ఇంకొక అంశం కూడా ఉంది తెలంగాణ ప్రజలందరికీ కూడా చెప్పేది. ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే చాలా వరకు కూడా మీ అందరికీ తెలిసిన విషయమే, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు మీరు అందరూ చూసే ఉంటారు, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చాలా వరకు కూడా జరిగిన కొన్ని అంశాలను కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో మొత్తానికి ఏం జరుగుతుంది ఏం కథ అనేది కంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరిగే ఇంకొక అంశం ఏంటంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి సంబంధించి కొన్ని నిర్ణయం అయితే తీసుకోబోతుండో ఆ నిర్ణయానికి సంబంధించి కూడా రేపు ఉదయం మీకు చాలా క్లారిటీగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. కానీ ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోరు తెలంగాణ బిడ్డలారా, ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఖచ్చితంగా కూడా ఏదో ఒక సంచలనం అయితే జరుగుతుంది. ఆ సంచలనం జరగాలంటే కూడా ఖచ్చితంగా కూడా ఒకటే అంశం, ఆ సంచలనానికి నాంది అయినటువంటిది కేవలం ఒకటే ఒకటి ఉంది. ఆ ఒకటి ఏంటిది అంటే పార్లమెంట్ ఎన్నికలు. ఇక పార్లమెంట్ ఎన్నికలు